మీరు ఊహించగలరా జనం ఎంతలా నాట్యం చేశారంటే ఆడుతూ ఆడుతూనే ప్రాణాలు విడిచారు? లేదు, ఇది ఏదో కథ కాదు. ఇది ఒక వింతైన మరియు నిజమైన సంఘటన. దీనిని ద డాన్సింగ్ ప్లేగ్ అని పిలుస్తారు. చరిత్ర పుటల్లో నేటికి పరిష్కారం కాని ఒక రహస్యమిది. సంవత్సరం 1518 ప్రాంతం ఫ్రాన్స్ లోని స్ట్రాస్బర్గ్. అది వేసవి కాలం. ఫ్రా ఉట్రోఫియా అనే ఒక మహిళ అకస్మాత్తుగా రోడ్డుపై నాట్యం చేయడం ప్రారంభించింది. మొదట్లో ప్రజలు ఆమెను వింతగా చూశారు, కానీ ఆమె ఆగలేదు. 1 గంట, 2 గంటలు, ఆపై ఆమె రాత్రంతా నాట్యం చేస్తూనే ఉంది. ఆకలి లేదా దప్పిక ఏదీ ఆమెను ఆపలేకపోయింది. తరువాతి కొన్ని రోజుల్లో ఆమెతో పాటు మరికొందరు చేరడం మొదలుపెట్టారు. మొదట కొందరు, ఆపై 30 మందికి పైగా, మరియు 1 నెలలోపు ఈ సంఖ్య 400 కంటే ఎక్కువ పెరిగింది. పగలు రాత్రి అనే తేడా లేకుండా వీరంతా ఎటువంటి కారణం లేకుండా కేవలం నాట్యం చేస్తూనే ఉన్నారు. ఆపడం అనేదే లేదు, సంగీతం లేదు, కేవలం డాన్స్. ఈ నాట్యం వారికి ఒక శిక్షగా మారింది. వారి పాదాలు రక్తంతో నిండిపోయాయి, శరీరం అలసటతో విరిగిపోసాగింది, మరియు చాలా మంది స్ట్రోక్స్ మరియు అలసట కారణంగా మరణించడం ప్రారంభించారు. ఒకానొక సమయంలో రోజుకు 15 కంటే ఎక్కువ మంది చనిపోతున్నారు. స్ట్రాస్బర్గ్ నగరం భయంతో వణికిపోయింది. ఏం జరుగుతుందో, దీనిని ఎలా ఆపాలో ఎవరికీ తెలియలేదు. నగర అధికారులు అయోమయంలో పడ్డారు. వైద్యులు మొదట్లో వారు వీరికి ఇంకా ఎక్కువ నాట్యం చేయనిద్దాం, తద్వారా వీరి వేడి రక్తం బయటకు వస్తుందని అనుకున్నారు. వారు ఒక స్టేజీని కట్టించి సంగీతకారులను పిలిపించారు. కానీ దీనివల్ల పరిస్థితి ఇంకా అధ్వాన్నంగా మారింది. ఆ తరువాత వారు ప్రజలను నాట్యం చేయకుండా ఆపి ప్రార్థనలు మరియు ఉపవాసాలు చేయాలని సూచించారు. నేటికి శాస్త్రవేత్తలు ఈ రహస్యాన్ని ఛేదించడానికి ప్రయత్నిస్తున్నారు. కొందరు ఇది మాస్ సైకోజెనిక్ ఇల్నెస్ అని అంటారు. మరికొన్ని సిద్ధాంతాలు ఇది ఒక విషపూరితమైన శిలీంధ్రం, పాయిజనస్ ఫంగస్ వల్ల జరిగిందని చెబుతాయి. కానీ అసలు కారణం నేటి వరకు ఎవరికీ తెలియదు. ద డాన్సింగ్ ప్లేగ్ చరిత్రలో ఒక వింతైన పేజీ. ఇక్కడ ప్రజలు మరణం వరకు నాట్యం చేస్తూ తమ ప్రాణాలను కోల్పోయారు. మరి మీరు దీని గురించి ఏమనుకుంటున్నారు? కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని తప్పకుండా చెప్పండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై